హలో స్టూడెంట్స్, ఏపీ ఆర్జీకేటీ ట్రిపుల్ ఐటీలో ఎవరికైతే ఫేజ్ 1లో సీట్ రాలేదో సో ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూసాకైతే ట్రై చేయండి. ఇంకో విషయం ఏంటంటే మనకు ఆర్జీకేటీ ట్రిపుల్ ఐటీ 4 క్యాంపసెస్ నుంచి అయితే వాళ్ళు ఒక నోట్ అనేది రిలీజ్ చేశారనమాట. అది కూడా సాడ్ న్యూస్ అని అయితే చెప్పడం జరిగింది. సో సీట్లు అనేటివి చాలా అంటే చాలా మిగిలిపోయాయి. ఎందుకు నిలిచిపోయాయి, ఎందుకు మిగిలిపోవడానికి కారణాలు ఏంటి కూడా వాళ్ళు అయితే వెల్లడించడం అయితే జరిగింది న్యూస్ పేపర్ అప్డేట్లో కూడా. సో ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీ అయితే ఇస్తాను మామ. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు సో చాలామంది అయితే బాధపడ్డారు. సో అన్న నాకైతే మంచి మార్క్స్ వచ్చాయి కానీ కూడా నాకైతే సీట్ రాలేదు ఎందుకు, సో క్యాస్ట్ వల్ల ఏంటో క్లారిటీ అయితే ఇవ్వండి అని అయితే అడిగారు. సో గైస్ మీరైతే టెన్షన్ అయితే పడకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫేజ్ 2 ఉంటుందో లేదో కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీ అయితే ఇస్తాను. వీడియో ఎండ్ వరకు చూసాకైతే ట్రై చేయండి. ఇకపోతే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే నువ్వు వీడియో చూస్తున్నావు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు, కొద్దిగా సపోర్ట్ అయితే చేయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, నీకు ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. నీకు ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయి, నీకు ఖచ్చితంగా మన టీం అయితే రెస్పాండ్ అవుతారు. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా చూసుకున్నట్లయితే సో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మనకు సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత సీట్ అలాట్మెంట్స్ అనేవి జరిగిపోయాయి. సో కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయింది. సో క్యాంపస్లో కాలేజెస్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి. సో అయినా కూడా 1000 అంటే 1000+ సీట్లు అనేటివి మిగిలిపోయి, ఇదైతే చాలా అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకు అన్న విషయానికి వస్తే సో నోటిఫికేషన్ అనేది లేట్గా రిలీజ్ చేయడం వల్ల లాస్ట్లో అయితే గమనించండి చాలామంది విద్యార్థులు అయితే సో ఉండలేకపోవడం వల్ల, సో ఎందుకంటే నోటిఫికేషన్ చాలా లేట్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో పాలిటెక్నిక్ ఇంటర్మీడియట్ కాలేజ్లో జాయిన్ అయిపోయారు. సో ఇకపోతే మనకు ఫేజ్ 2 ఉంటుందా లేదా ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఫేజ్ 2 అనేది 100% అయితే ఉంటుంది. సో కాకపోతే మనకు క్లియర్గా అయితే గమనించండి, పైన స్క్రీన్ మీద అయితే 1000 అంటే 1010 సీట్లు అనేటివి మిగలడం అయితే జరిగింది. ఇవన్నీ కూడాను ఫేజ్ 2 అయితే ఇస్తారంట. అది కూడా సో ఎవరికైతే 550 నుంచి 600 వరకు వచ్చాయో వీళ్ళందరికీ కూడా సో సీట్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని కూడా వాళ్ళు సో ఫస్ట్ కౌన్సిలింగ్ తర్వాత వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే సో 580 నుంచి 600 వరకు ఎవరికైతే వచ్చాయో వాళ్ళకైతే సీట్లు అనేవి డివైడ్ చేయడం అయితే జరిగింది ఇప్పుడైతే. ఇకపోతే చాలా మందిలో డౌట్ ఉండొచ్చు, ఎప్పటి నుంచి ఉంటుందన్న మాకు ఫేజ్ 2 అని అయితే చాలా మంది అయితే అడగచ్చు ఈ డౌట్ ఖచ్చితంగా. సో నేను ఎక్స్పెక్ట్ చేశాను కాబట్టి మీరు స్క్రీన్ మీద అయితే గమనించండి. జూలై 14 నుంచి అయితే స్టార్ట్ అయిపోతే మళ్ళీ అప్లై చేసుకోవాలా, మళ్ళీ మీరు సో ఏమైనా డాక్యుమెంట్స్ ఇవ్వాలా మొత్తం కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఖచ్చితంగా రెడీగా ఉండండి. సెకండ్ ఫేజ్లో మీకు కనుక సీట్ రాకుంటే ఇంకా రానట్లే మళ్ళీ చెప్తున్నా గైస్. సో ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.